ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి 6వ జ్యోతిర్లింగం భీమాశంకర జ్యోతిర్లింగం. ఇది పూనాకు 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్‌గా ఇలాగ సహ్యాద్రి పర్వతాల మధ్యలో ఉంటుంది. మనం దారిలో వెళ్ళేటప్పుడైతే చాలా బ్యూటిఫుల్‌గా చుట్టూ కొండలు, పొగమంచుతో కూడినటివి చాలా ఆనందంగా ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తుందన్నమాట. కానీ వెళ్ళే దారిలో ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. చాలా రోడ్ కూడా కొంచెం నారోగానే ఉంది. రోడ్ అక్కడక్కడ అయితే డ్యామేజ్ అయితే ఉంది. సో, వెళ్ళేటప్పుడు మనం కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ కుంభకర్ణుడి కొడుకు అయినటువంటి భీముడు రాక్షసుడనమాట. దేవతలని అందరినీ ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు. తర్వాత వాళ్ళ తల్లి కర్కటకి చెప్పిన ప్రకారం శ్రీరాముడే అందరినీ చంపేశాడు కుంభకర్ణుడిని అలాగే అని చెప్తారు. దానికి ఆయన తపస్సు చేసి వరం తీసుకుంటాడు. అందరిని ఇబ్బంది పెట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురయ్యేవారు. దేవతలను మునులను ఎంతమందినో ఇబ్బంది పెట్టేవాడు. అవన్నీ తట్టుకోలేక ప్రజలు ఉండేవారన్నమాట. ఒక సుదర్శన రాజు ఆయన ఎంతో పరిపాలించేవాడు ఒక రాజ్యాన్ని. ఆయన రాజ్యంపై కూడా దండెత్తేవాడు అన్నమాట ఈ భీమేశ్వరుడు. అప్పుడు ఆ సుదర్శనుడు శివభక్తుడైనటువంటి ఈ శివలింగాన్ని ఆయన జైల్లో ఉన్నప్పటికి కూడా ఎంతో భక్తితో పూజించేవాడు. ఇలా ఈ భీముడు రాక్షసుడు ఎంతో ఇబ్బంది పెట్టేవాడు అన్నమాట. సో, ఫైనల్గా ఆ లింగంని ధ్వంసం చేయాలనుకునే టైంలో అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఈ భూమిని ధ్వంసం చేస్తాడు అనమాట. అది ఈ స్టోరీ అనమాట. అలాగే సాకిని, దామిని అని రాక్షసులతో కూడా ఎంతో ఇక్కడ తారకాసురులతో అందరితో యుద్ధం చేశాడని కథనము. ఇలా మనం స్టెప్స్ దిగి లోపలికి రావాలి స్వామిని దర్శించుకోవడానికి. అలాగా భీముడి పేరుతో వచ్చినటువంటి వాళ్ళ తల్లి కోరిక మేర కర్కటకి తల్లి కోరిక మేరకు ఆ భీము రాక్షసుడి పేరు మీదుగా ఈ శివలింగం అయితే నిలిచిందనమాట. ఇది గర్భగుడిలో ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. సో, లోపలికి ఒక 5 స్టెప్స్ అయితే ఉంటాయి. అవి కొంచెం దిగేసి మనం స్వామిని దర్శించుకోవచ్చు. మన చేతితో కూడా మనం తగలచ్చు అన్నమాట. స్వామికి తొడుగైతే ఉంది. బయట ఇది శనేశ్వర ఆలయము. అలాగా ఇది మనము ఈ స్వామిని దర్శించుకోవడానికి పైన నుంచి స్టెప్స్ 150 అలా అయితే ఉన్నాయి. మామూలుగా సీజన్స్లో వీకెండ్స్ ఆర్ మండేస్ అయితే ఎక్కువ రష్ అయితే ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం తక్కువగానే ఉన్నారు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కువ వర్షం అది పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బయట సీనరీస్లో చూసినట్లయితే చుట్టూ పొగమంచు అలా కవర్ అయి ఉంది. సో, ఇది భీమా నది అలాగే సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి శంకర జ్యోతిర్లింగం 6వ జ్యోతిర్లింగం ఇటువంటి దర్శించుకున్నాం కదా. ఎంతో చూడచక్కనమైనది. హిల్ స్టేషన్స్ మధ్యలో చాలా బాగుంది. ఇది ఒక నది అన్నమాట పక్కన అక్కడ. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో, కొంచెం నీ పెయిన్ ఉన్న వాళ్ళు అలా నడచలేని వాళ్ళైతే కొంచెం ఆల్టర్నేటివ్స్ అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ పక్కన పాల్కోవా అలా స్వీట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. స్టెప్స్ పైన అంతా వెళ్ళేటప్పుడు మనకి షాపింగ్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ వర్షం కారణంగా కొంచెం షాప్స్ అయితే అన్నీ క్లోజ్ చేశారనమాట. సో, ఎలా ఉంది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓం శ్రీ భీమశంకరేశ్వరాయ నమః. భీమశంకరాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.